ఓటుకు 5 ఏండ్లు పవర్ ఉంటదబ్బా, వాజీవే. ఒక్క పారేస్తే మళ్ళా 5 ఏండ్ల దాకా వేసే ఛాన్స్ ఉంటది. కానీ ఏలుకు ఇంకు రుద్ది కట్టుకొత్తే దాకనే అది మనది. ఆ టెన్క లీడర్ అయ్యేది. ఆయన దయాభక్తి మనకు నచ్చిన పార్టీకే ఓటేసినా 5 ఏండ్లు అది అట్లనే ఉంటదనే నిక్రమ ఉండదుల్లా. ఈ సారుకు ఎటు బుద్ధి పుడితే అటు పోతుంది. ఏ పార్టీనైతే మనం మెచ్చమో ఆఖరి కళ్ళగిన పోవచ్చు. ఇప్పుడే కాదు, ఏండ్లకెళ్ళి ఏ పార్టీని చూసినా గదే కథ. సరే, ఇక ఇప్పటి ముచ్చటేందో చూడుండ్రి. జంపింగ్ ఎమ్మెల్యేల కథ ఇయ్యాలకిన తేలలే. స్పీకర్ సార్ కు 3 నెలల టైం ఇచ్చింది దేశం పెద్ద కోర్టు. అప్పటి వరకు సార్ నిర్ణయం ఏందో చెప్పాలని ఆర్డర్ వేసింది. అట్లని పార్టీ మారినందుకు పదవిలకెళ్ళి తీసేయాలని కాదు, ఏదో ఒకటి చెప్పాలని. ఇట్లా ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టుడు కరెక్ట్ కాదు, దీని మీద పార్లమెంట్ లో చట్టం చేయాలని కోరింది. ఆయన ఏ విధంగా దాన్ని డిసైడ్ చేసుకోవాలో ఆ ప్రొసీజరల్ వీటిల్లో ఎవరు ఇంటర్ఫియర్ అవడానికి వీల్లేదు. వారు ఏ విధంగా అయినా ఈ కేసుని డిసైడ్ చేయొచ్చు. కోర్టు చెప్పింది 3 నెలల్లో డిసైడ్ చేయమని. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లకు వచ్చిన వాళ్ళు 10 మంది. పార్లమెంట్ ఎలక్షన్లకు ముంగట దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు షరీక్ అయితే ఫలితాలు చూసి పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి చంపాయిన్రు. చల్ మేం టికెట్ ఇస్తే మేం ప్రచారం చేస్తే గెలిచి ఇంకో పార్టీలకు ఎట్లా పోతారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైకోర్టుకు పోతే ఉత్తకతయ్య వరకు సుప్రీంకోర్టుకు వచ్చిండ్రు. అట్లనే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ గిన కేసు వేసిండు. మీరేమంటారు అని అందరిని అడిగినాక విచారణల మీద విచారణలు జరిగినాక ఇవాళ ఫైనల్ తీర్పు వచ్చిందన్నట్టు. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లోకి తీసుకుంది. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకుంది. ఇవి రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఇలా బీజేపీ. స్పీకర్ గారు ఏదో ఒకటి చెప్పమని కోర్టు ఆర్డర్ చేస్తే లేలే పదవిలకెళ్ళి తీసేయమన్నది 3 నెలల మాజీలు అవుతారని మూరుస్తాను గులాబీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఈ కోర్టు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ విజయం. దాని గౌరవాన్ని కాపాడండి, తక్షణం రాజీనామా చేపియండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడతట్టు ఇళ్ళకెళ్ళి సన్లకు పోకుండా కోర్టు మంచి తీర్పు ఇచ్చిందని సోషల్ మీడియాలో గొప్పగా రాసుకొచ్చిండు రావన్న. కానీ మనం 10 ఏళ్ల లేని వాళ్ళు ఉన్నప్పుడు 2 మల్కల్లా లెవెల్ని విడిచిపెట్టిన ఆమె టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ, సిపిఐ ఇట్లా 40 మందికి మీద ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కారుడిక్కిలేసుకున్న నాడు ప్రజాస్వామ్యం యాదికి రాలేదన్నా. మనోళ్ళు మస్తు మంది ఉండగా ఏరే పార్టీలకెళ్ళి గుంజుకొని మంత్రి పదవులు ఇచ్చింది మర్చిపోతే ఎట్లనే. నువ్వు చేస్తే తప్పు కాదు, ఇతరులు చేసే వరకు మీ కోర్టులు గుర్తొస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు 19 మంది గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని దాంట్లో ఒక వ్యక్తికి మంత్రి పదవి కూడా ఇచ్చిండు. అప్పట్లో మీకు ఫుల్ బల్గా ఉన్న ప్రతిపక్షాలను నెగలనియొద్దని ఏరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుర్రు.